So guys, this is Kaushik Creator అందరూ. సో గైస్ లాంగ్ టైమ్ నో సీ. సో చాలా రోజులు అయింది వీడియో చేయక, అది కూడా కెమెరా తోటి. సో టైమ్ ఈస్ అరౌండ్ 4 అవుతుంది, కనిపిస్తుందా? సో ఇప్పుడైతే మనం జిమ్ పోతున్నాం అనమాట. ఈరోజు ఆదివారం. సో మన వర్కౌట్ వచ్చేసి షోల్డర్ వర్కౌట్ చూపించలేదు మీకు ఇంతవరకు. సో ఈరోజు అయితే మనం షోల్డర్ వర్కౌట్ చేస్తున్నాం. సో ఇంకా నేను కొంచెం అటు ఇటే చేస్తున్నా. కాంపిటీషన్ అయిపోయిన కాడికి వెళ్ళి ప్రాపర్ డైట్ ఫుడ్ ట్రాక్ చేసుకుంది లేదు, మంచిగా చేసింది లేదు. సో ముందు స్టార్ట్ చేస్తా. ప్రాపర్ ఆఫ్ సీజన్ అయితే స్టార్ట్ చేస్తా, ప్రాపర్ గెయినింగ్ అయితే స్టార్ట్ చేస్తా. ఇప్పటికైతే ప్రెజెంట్ మెయింటెనెన్స్లోనే ఉన్నా. నా బాడీ వెయిట్ కూడా అరౌండ్ ఒక 16 kgs సంథింగ్ అట్లుంది. సో అదే మెయింటైన్ అవుతుంది ఒక 2 weeks నుండి. అయితే 68, 69 అంతకన్నా పెరుగుతలేదు అంతే. సో ఈరోజు అయితే షోల్డర్ వర్కౌట్ పోయి చింపేద్దాం. ప్రీ వర్కౌట్ కూడా తీసుకుంటున్నా. పోదాం, సంపేద్దాం. అన్నట్టు వీడియోలు ఎందుకు లేట్ వస్తున్నాయి అంటే అది చెప్పలేని రీజన్ అనమాట. సో మీకు పిచ్చా సాటిస్ఫై అయిపోతారు. ఆ టైం వస్తుంది, ఆ వీడియో తీస్తా, అప్లోడ్ చేస్తా. సో మొత్తం ర్యాంపు మామూలు ఉండదు. అది ఒక పెద్ద అచీవ్మెంట్ అనమాట. సో మనలాంటి సాధారణమైన మనుషులకి చాలా పెద్ద అచీవ్మెంట్ అది. సో వచ్చాక వెయిట్ చేయండి. దానికోసమే తిరుగుతున్నా, దాని వరకే నడుస్తుంది బయట పైన. ఇంకోటి అవన్నీ ఎందుకు ఇక మీకు జస్ట్ లైట్ మీకు చిన్న గ్లిమ్స్ ఇచ్చిన ఖచ్చితంగా మనం ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేస్తాం కాబట్టి వస్తుంది. వెయిట్ చేయండి, సంపేస్తున్నాం అంతే, మామూలు ఉండదు. ఓకే. సో గైస్ జిమ్కి అయితే వచ్చేసినాం అనమాట. సో షోల్డర్ వర్కౌట్ అయితే వేయాలి. సో చిన్న టీషర్ట్ నుండి బనీన్కి స్విచ్ చేద్దాం. లెట్స్ గో. ఎస్, బాడీ కండిషన్ అయితే ఎట్లుంది, ఎట్లుందో కామెంట్ చేసి చెప్పండి. సో బనీన్కి అయితే స్విచ్ అయిపోయినాం. చలో పాటలు పక్క పెట్టి వీడియో మీద ఫోకస్ చేద్దాం. ఇది ఈరోజే తీసుకున్న ఎయిర్పోర్ట్స్ కేసు. ఎట్లుంది గ్రూట్. సో కింద ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. సో అక్కడ నుంచి చెక్అవుట్ చేయండి. సో మనం డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్స్ ఇస్తుంటాం చూసిరా. సో ఆ లింక్స్ మీరు క్లిక్ చేసి మీరు అమెజాన్లోకి వెళ్ళి మనం కొనుక్కుంటే మనకు కొంచెం కమిషన్ వస్తుంది. అందుకని చెప్పేసి నేను ఊకిస్తుంటా. అరే ఈడేంద్ర పిచ్చోడు అన్ని ఊకిస్తుండ అనుకున్నారు మీరు. సో మీరు దాంట్లోకి వెళ్ళి కొనుక్కుంటే మనకి కమిషన్ వస్తుంది. మీరు ఆ లింక్ త్రూ పోయి ఏం కొన్నా సరే, నేను ఇచ్చినది కాకుండా ఏం కొన్నా సరే నాకైతే కొంచెం కమిషన్ వస్తుంది. సో కన్సిడర్ చేయండి. అరే వీటికి కొంచెం పైసలు వస్తాయరా అనుకొని ఏమైనా పోయి తీసుకునే ఉంటే, అమెజాన్లో షాపింగ్ చేసేది ఉంటే మన లింక్స్ అయితే వాడండి, నాకు యూజ్ అవుతుంది. సో అంతే. ఏమైనా ఆఫర్లలో ఏమైనా అనుకున్నా కూడా నేను పెడుతుంటా, కొత్త చెప్తుంటా, ఇది కొన్నా అది కొన్నా అని చెప్తుంటా. డిస్క్రిప్షన్లో ఇస్తా, అకౌంట్ నుంచి అయితే చెక్అవుట్ చేయండి. ఇది ఎట్లుందో కమెంట్ చేయండి. ఈరోజే వచ్చింది ఎయిర్పోర్ట్స్ ప్రో. సో గైస్ మన ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి షోల్డర్ ప్రెస్ అనమాట. సో ఆల్రెడీ 2 సెట్లు ఏమో కొట్టినా. సో ఇప్పుడు మన వర్కింగ్ సెట్ 17.5 తోటి కొడుతున్నా. సో దీంట్లో హైయెస్ట్ నేను 35 kgs కొడతా. సో అది కూడా షూట్ చేస్తా, టాప్ సెట్ షూట్ చేస్తా. ఇప్పుడైతే ఫస్ట్ సెట్ ఇది. లెట్స్ గో. 1 2 చలో. సో గైస్ మస్తు మంది షోల్డర్ ప్రెస్ కొట్టేటప్పుడు ఇట్లా స్ట్రైట్గా 90 degrees వేసేస్తారు అనమాట. సో ఇట్లా వేసుకొని కొడుతుంటారు. సో అప్పుడు మనకి షోల్డర్లో ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో స్ట్రైట్ ఉంటాం మనం, ఎట్లాంటి సపోర్ట్ ఉండదు, ఆర్క్ కూడా ఎక్కువ తీసుకోలేము. ఈ బెంచ్ 90 degrees ఉందంటే మన చేతులు కూడా 90 degreesలో వేస్తాయి స్ట్రైట్గా. సో అది కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం వెనకాలకి తీసుకోవాలి. ఎన్ని డిగ్రీస్ ఉంది ఇది 65 ఉంది. సో ఇది పర్ఫెక్ట్ అనమాట. సో ఇట్లా తీసుకొని కూడా ఇట్లా స్ట్రైట్ ఇట్లా లేపొద్దు. ఇది ఉంది కదా, స్ట్రైట్ ఉన్నాయి కదా, కొంచెం ముందు తీసుకురావాలి. డంబులను కూడా కొంచెం జరపాలి, చూపిస్తా. సో డంబులు ఇట్లా స్ట్రైట్ ఉన్నాయి కదా, కొంచెం జరపాలి. ఎల్బోస్ కొంచెం దగ్గర తీసుకురావాలి, పుష్ పైనకి. సో మంచి మైండ్ మజిల్ కనెక్షన్ ఉంటుంది. సో రిస్క్ ఫ్రీ ఉంటుంది, మీకు ఎట్లాంటి ఇంజురీ అయితే కాదు. మీరు ఇంకా కొంచెం హెవీగా లిఫ్ట్ చేయగలుగుతారు. సో బ్యాక్ సపోర్ట్ ఉంది, కొంచెం ఆర్క్ తీసుకోవాలి.
సో స్ట్రైట్ ఉన్న అని కొంచెం దగ్గర తీసుకురావాలి, డంబుల్ కూడా కొంచెం రొటేట్ చేయాలి, పుష్ చేయాలి. సింపుల్. మన టాప్ సెట్ 35 kgs అయితే వచ్చేసినాం అనమాట. సో ఎనర్జీ వేస్ట్ కాకుండా ఒకటి నేను తెచ్చుకున్న డంబులు, ఇంకోటి మన మధ్యాహ్నం ట్రైనర్ తెచ్చిండు. వేసుకో పైన లేపి బ్రో, ఓకేనా? 2 వెనకాల ఎల్బోస్ నుంచి లిఫ్ట్. 35 kgs. Let's go top set. వదిలేసి అమ్మ తోడు 4 వచ్చినాయి. సో 4 వచ్చినాయి కదా, మిగతాది 25 kg తోటి కవర్ చేద్దాం. అమ్మా సుస్ అయిపోయింది పానమంతా. సో పంప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సెకండ్ వేరియేషన్ వచ్చేసి, సో ఇదైతే నాకు పర్సనల్గా నాకైతే నా డెల్టాయిడ్స్ బిల్డ్ చేసుకోవడానికి చాలా మంచి ఉపయోగపడ్డది. సో ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు మనకి ఎట్లుందో పంపు. సో ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి ఫ్రంట్ రైజెస్ ఒక 15 కొట్టాలి, అయిపోయిన వెంబటే లాటరల్ రేస్. సో ఇది సూపర్ సెట్ అనమాట, ఫ్రంట్ రైజెస్ ప్లస్ లాటరల్ రేస్ సూపర్ సెట్. సో ఇది పర్సనల్గా నా క్లయింట్స్ కూడా నేను మ్యాక్సిమం ఇదే సజెస్ట్ చేస్తా, నా క్లయింట్స్ కూడా ఇదే ఇస్తా. సో నాకైతే మంచిగా వర్క్ అయింది. సో ట్రై చేసి చూడండి. 15 ఇట్లా కొట్టాలి, 15 ఆగకుండా వెంబటే ఇట్లా కొట్టాలి. సో స్టార్ట్ చేద్దాం. 1 2 4 అమ్మా తీసుకోవచ్చు పంపు. ర్యాంప్ నెక్స్ట్ లెవెల్. ప్లస్ మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి, సో ఇది నాకు పర్సనల్గా చాలా వీక్ ఉంటుంది ఈ మధ్యలో, రియల్ డెల్టాయిడ్. సో దీన్ని ఆఫ్ సీజన్ ఎట్లా ఎంతో కొంతనైతే ఇంప్రూవ్ అయితే చేసుకోవాలి రియల్ డెల్టాయిడ్ని అయితే. సో దీనికి నేను ప్రిఫర్ చేసే ఎక్సర్సైజ్ వచ్చేసి, సో పెగ్ డెక్ రివర్స్ ఫ్లైస్. నాకైతే ఇది మంచిగా పని చేస్తుంది. సో ఇది ప్లస్ ఫేస్ పుల్స్ చేస్తా సూపర్ సెట్ లాగా. సో షేకీ ఫుటేజ్ కొంచెం పట్టించుకోకుండా ఉండండి. లెట్స్ గో. సో ఈ సూపర్ సెట్ కూడా నాకు పర్సనల్గా మంచిగా వర్క్ అవుతుంది. సో రీసెంట్గా యాడ్ చేసుకున్నాను ఇదైతే నా వర్కౌట్లో. రివర్స్ ఫ్లైస్ ప్లస్ ఫేస్ పుల్స్ నైస్. సో ట్రై చేయండి మీరు కూడా. సో గైస్ మన లాస్ట్ వేరియేషన్ వచ్చేసి ట్రాప్స్ అనమాట. సో ట్రాప్స్లో స్ట్రక్స్ వేరియేషన్. సో మీకు అందరూ తెలుసు, పైనకి లేపాలి దింపాలి. సో దీన్ని కొంచెం ఎఫెక్టివ్ వేలో ఏం చేస్తారంటే, నార్మల్ అందరూ పైనకి లేపుతారు దింపుతారు. కొంచెం ఎఫెక్టివ్ వే అంటే కొంచెం లైట్గా బెండ్ కావాలి. సో సేమ్ పైనకి లేపాలి దింపాలి. సో కాంట్రాక్షన్ కొంచెం 1-2 సెకండ్స్ అయితే హోల్డ్ చేయాలి. 1-2 కిందకి డ్రాప్ చేయాలి, 1-2 డ్రాప్ చేయాలి. సో కాంట్రాక్షన్ ఎక్కువ ఉందనుకోండి, డెవలప్మెంట్ అయితే ఎక్కువ ఉంటుంది మనకి. హైపర్ట్రోఫీ అయితే కొంచెం మంచిగా వస్తుంది ఎక్కువసేపు కాంట్రాక్ట్ చేస్తే. అండ్ వెయిట్ కూడా చాలా ఎక్కువ తీసుకొని కొడితేనే ఇది ట్రాప్స్ అయితే బిల్డ్ అవుతాయి. అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి.
వెయిట్ జర గట్టిగా కొట్టండి. సో గైస్, ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలంటే పక్క స్క్రీన్ షాట్ సెర్చ్ చేసి ఫాలో అయిపోండి. ఏమంటున్నా? సో వీడియో అయితే ఇంతే. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీస్తూనే ఉంటా. ఇప్పటి నుంచి కంచెలు అయితే ఆపాను. సో ఎస్, సీ యూ సూన్. కలుద్దాం. ఉంటా. బాయ్. పీస్.